ఒక అమ్మాయి అబ్బాయి మేము భార్యాభర్త అండి ఇల్లు చూడడానికి వచ్చామని చెప్పి రావడము, వాళ్ళ పనులు గంచుకుని వెళ్ళిపోవడం. అసలు ఈ మధ్య ఎంత తరచుగా వింటున్నామంటే ఇలాంటివన్నీ ఎస్పెషల్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్, ఆ తర్వాత ఓనర్స్ ఇక్కడ లేకుండా వేరే ఎక్కడో ఉండి ఆ ఇళ్ళ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లలో పెడతారు కదా, అట్లాంటి చోట్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళ హోంవర్క్లు చేసి బ్రోకర్ దగ్గర కీస్ తీసుకొని వస్తారు, ఓ అరగంట గంట ఉంటారు, ఇలాపే ఉంది కేల్కతం దుకాణం బంద్. నిజంగా పెళ్లైన వాళ్ళు కూడా ఈ మధ్య మెళ్ళో మంగళసూత్రాలు మొహాన్ని బొట్టు పెట్టుకుంటున్నారో లేదో గానీ వీళ్ళు మాత్రం ఆ 1 గ్రామ్ గోల్డ్వి నల్లపూసలు వేసుకొని నిజంగా ఆది దంపతుల మళ్ళీ వస్తారు. వచ్చి మా పెద్దవాళ్ళకి ఇల్లు చూపించుకోవాలండి వీడియో కాల్లో, లేకపోతే పంతులు గారికి చూపించాలండి, వాస్తు అది బాగుందో లేదో చూపించుకుంటామని చెప్పడము, తాళాలు తీసుకోవడం, 1 గంట తర్వాత వెళ్ళిపోవడం పనులు చేసేసుకొని. అసలు తెలివితేటలు ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారంటే నేను ఇన్నాళ్ళు బట్టి అనుకున్నాను సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అనుకున్నా, కాదు సెక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు నిద్ర లెగిచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా ఒకటే ఝాస, ఒకటే ధ్యేయం ఏమిటి అంటే ఆ పని ఎట్లా చేయాలి. వీళ్లలో ఒక్కళ్ళకి ఫిట్నెస్ మీద దృష్టి ఉండదు, లేకపోతే ఒక హాబీ ఉండదు, పోనీ ఆ పొద్దున 9 to 6 చేసే జాబ్ అయినా సరిగా ఎలగబెట్టి చేస్తారా అంటే అది ఉండదు. ఇంకేముంటుందిరా అంటే ఇదొక్కటే ఉంటుంది, ఇదొక్కటే ఆలోచన బుర్రలో పురుగు తొలిచినట్టు తొలుస్తూనే ఉంటుందన్నమాట. ఇది తప్ప ఇంక వేరే ఏం ఉండదు. ఇళ్లు అద్దెలకిచ్చే ఓనర్స్ కూడా నేను దయచేసి చెప్తున్నా, ఇళ్ల తాళాలు ఇలా వచ్చిన వాళ్ళ చేతికి అప్పచెప్పేసి వాళ్ళు ఇల్లు చూసి కిందకు వస్తామండి అని అంటే మాత్రం ఒప్పుకోవద్దు. మీరు కూడా వాళ్ళు వెంటే ఉండండి. ఈ బ్రోకర్లకి, సూపర్వైజర్లకి, సెక్యూరిటీ గార్డులకు కూడా చెప్పండి, తాళాలు ఎవరి చేతికి ఇవ్వద్దు, దొంగల చేతికి ఇచ్చినట్టు వాళ్ళ వెనకాలే నువ్వు ఉండాలి అని ఇన్స్ట్రక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పిల్లలకు కూడా చెప్తున్నా, ఈ వయసు మంచి ప్రొడక్టివ్ ఏజ్, అసలు ఎన్ని రకాలు చేయొచ్చో జీవితంలో. మీకుండే ఈ ఎనర్జీని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. అవి వదిలేసి 24 గంటలు దీని మీదే దృష్టి పెడితే రేపు ప్రొద్దున జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోయేది కూడా మళ్ళీ మీరే ఆలోచించుకోండి. టేక్ కేర్.